అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకోటి ఏదో కానీ చెప్తున్నాడండి రాహుల్ గాంధీ గురించి. ఒకసారి చూద్దారండి రాహుల్ గాంధీ గురించి ఏదో మాట. ముందర మాకున్న అభ్యర్థి జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను, జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి, ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో. ఇదొక అబద్ధం. ఈ అబద్ధం చెప్పడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గుపడట్లేదు. 12.5% ఓటు తేడా వచ్చింది. ఎక్కడన్నా జరుగుతుంది అది? అంత ఘోరం జరిగితే నువ్వు ఇప్పుడు దాకా సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా ఉంటావా జగనన్న? ఈ పార్టీ సుప్రీంకోర్టులో వేయవా? నువ్వు హైకోర్టుకి వెళ్ళవా? ఆ ఆధారం నీ దగ్గర ఉంటే ఇదిగో 12.5% ఓట్లు ఇక్కడ తేడా వచ్చాయని ఈ పార్టీకి నువ్వు వెళ్ళవా? అంటే ఈ సాక్షి టీవీ చూసేవాడు, ఆ వైసీపీ చూసేవాడు, వాడు ఎలా ఎరుగుర్రే? వాడు గొర్రె కాబట్టి ఇంకా నేను చూస్తున్నాడు కాబట్టి ఆ గొర్రెకి నువ్వు ఏ మేత వేసినది తినేస్తుంది? గడ్డి వేసినది తినేస్తుంది, లేకపోతే ఇంకోటి వేసిన రొట్టె వేసినది తినేస్తుంది, ఏదైనా తినేస్తుంది ఆ గొర్రె. ఆ గొర్రెలను ఇంకా మోసం చేస్తున్నావు నువ్వు. 12.5%. దాదాపు 48 లక్షల ఓట్లు నా స్థాయిలో జరిగినప్పుడు 48 లక్షల ఓట్లు తేడా జరిగాట. అన్న మాత్రం వెళ్ళిపోయి లంక ప్యాలెస్ లో హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడట. ఏది 48 లక్షల ఓట్లు తేడా జరిగితేనే. ఇక్కడ ఒక చిన్న జడ్పీటీసీలో ఉన్నట ఏదో ఒక 4-5 కనిపించారట. అందుకని మొత్తం రాష్ట్రం అంతా గొప్పలు చేస్తున్న వేళ్ళు 48 లక్షల ఓటింగ్ తేడా వచ్చి ఇతను ముఖ్యమంత్రి పదవి నుంచి 11 సీట్లు పరిమితం అయిపోతే ఏం మాట్లాడకుండా ఉన్నారా? అరే రే 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 అంత మంచి వాళ్ళు ఎప్పుడైపోరన్న బాబు మీరు? చెప్పండి, మీ గురువులకి చెప్పండి. ఎలక్షన్ కమిషన్ మన ప్రజెంటేషన్ లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్ కి చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అది ఎందుకంటే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలో చెప్పు. చంద్రబాబు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడలేదు అంటాడు అమ్మాయికడన్నా. ఆయన హర్యానా గురించి, మహారాష్ట్ర గురించి, అలాగే బెంగళూరు గురించి మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ తేడా జరిగింది కాబట్టి. అమ్మాయికడన్నా ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఇక్కడ ఏం తేడా జరగలేదు కాబట్టి. సింపుల్ లాజిక్ కదనా. ఇది కూటమి ప్రభుత్వం, కూటమిలో బీజేపీ కూడా ఉంది. నిజానికి రాహుల్ గాంధీ గారు విమర్శించాలంటే ముఖ్యంగా ఇక్కడ విమర్శించాలి. ఇక్కడ ఏం తప్పు జరిగితే, ఇక్కడేం తప్పు జరగలేదు కాబట్టి అతను మాట్లాడలేదు. అది కూడా తప్పన్నా. టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నాడట ఎవరు? రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడలేదట రాహుల్ గాంధీ గారు. అన్నా నువ్వు ఉండాలన్నా. కాకపోతే నువ్వేం చేస్తావు అంటే అన్న జగనన్న, నువ్వు చెప్పే అబద్ధాలు ఏదైనా పేపర్ మీద నోట్ చేసుకున్నా. ఒకసారి చెప్పిన అబద్ధంకి మళ్ళీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు దానికి ఎగెనిస్ట్ మాట్లాడేస్తున్నావు. నువ్వే దొరికేస్తున్నావు అలాగా. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనుషుడు మాణిక్యం ఠాకూర్ అడగబోతున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు. అడగబోతున్న ప్రజాస్వామ్యాన్ని ఇంత కూలి చేస్తానంటే ఆయన క్వశ్చన్ చేసినాడు. చంద్రబాబు నాయుడు స్కామ్ చేస్తున్నాడు, కన్ను ముందు కనపడుతుంది. యా వీడికి కూడా బయట కనపడుతుంది. యా పక్కకు తిరిగిన పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. పాప అన్నకి లెక్కల మీద బెంగెట్టుకున్నాడు. లెక్కల మీద మరి రోజుకు 1000 కోట్లు దాదాపు పొలవమని వచ్చి పడిపోయిందట. ఆ లెక్కల మీద బెంగెట్టుకుని ఇక ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా బెల్ షాప్లు అంటాడు, పర్మిట్ రూమ్లు అంటాడు. ఈ పాపం ఇదే బెంగ. అయితే నా జగనన్న ఆ లెక్కల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆదాయం రావట్లే. ఎందుకంటే అన్నీ కూడా బ్రాండెడ్ పెద్ద పెద్ద కంపెనీలు లెక్కరు. అది ఆల్రెడీ ఎవరికో కింద వాళ్ళకి ఇచ్చేస్తే కింద వాళ్ళు దాన్ని ఆ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప దాని గవర్నమెంట్కి దానికి పెద్దగా ఏం సంబంధాలు ఉండవు. ఇప్పుడు నువ్వు చేసిన స్థాయి ఎప్పుడైతే నమ్ముతున్నాను ఎవరైనా మాట్లాడా మన గురించి, నా గురించి మాట్లాడతావు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆంధ్ర అంతకన్నా పెద్ద జరిగింది మాట్లాడుతాను. స్కామ్, ఎలక్షన్, ఓటింగ్, గీటింగ్. మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయండి. రేవంత్ రెడ్డి అంటున్నాడు
రాహుల్ గాంధీ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. ఓటు చోరీ ఇంకోటి అంటున్నారు. మన ఆంధ్రలో జరిగింది ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హట్ అయ్యాడు పాపం పులన్న. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఒరే రాష్ట్రానికి సంబంధం లేదురా బాబు, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది పట్టుకుని ఆ వీడియోలు తెచ్చేసి ఇక ఎలా జరిగిపోయిందంట, దొంగోట్లు అంట, అది అంటే ఇదంటే అని చెప్పి వైసీపీ వాళ్ళు కంగారు పడి కాలు తొక్కేసుకుంటుంటే మరి ఆగండ్రా, మొన్నదాకా ఈవీఎంలు అన్నారు కదరా, ఇప్పుడు మళ్ళీ దొంగోట్లు అంటారేట్రా బాబు, మీరు మాట మీద నిలబడండిరా, చెప్పే అబద్ధం మీద నిలబడండిరా బాబు అని చెప్పి గట్టిగా తిట్టి, అది ఎక్కడో మాదేపుర, అది పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో జరిగిందట్రా, దానికి అందరికి సంబంధం లేదట్రా బాబు అని మొన్న గడ్డిట్టాను. గడ్డెడితే పాపం వైసీపీలు ఆగిపోయారుగా, రే మన కోసం కాదట్రా, మన వాళ్ళు పైనుంచి వచ్చేసారని మనం గురిలాగా ప్రచారం చేస్తున్నాం, మన కోసం కాదట, ఆ రాజేష్ గారి తిడుతుంటే వాళ్ళని అని చెప్పి ఆగిపోతే పాపం అన్నగా అప్పుడు కోపం వచ్చింది. మరి రాహుల్ గాంధీ మహారాష్ట్ర కోసం హర్యానా కోసం మాట్లాడినాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందని ఓ 4 ముక్కలు మాట్లాడవచ్చు కదా మా కోసం అని కోపం వచ్చింది అన్నకి. కోపం వచ్చి మా కోసం మాట్లాడలేదు కాబట్టి సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీకు లింక్ వేస్తానుండు, నేను వచ్చి చెప్పేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పొలవమని నమ్మేయడానికి అందరూ తెల్లమొక్కలు వేసి కూర్చొని ఉన్నారు అని వచ్చి చెప్తున్నాడండి. ఏంటండి ఈ పద్ధతి? అంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. చంద్రబాబు నాయుడు గారట, రాహుల్ గాంధీ గారట, రేవంత్ రెడ్డి గారట. అయితే ఇక్కడ మా జగన్ అన్న అమ్మాయి కూడా ఏం చేయాలంటే అండి, నాకు ఈవేళ కోపం వచ్చింది. నేను ఇప్పటిదాకా ఈయన గురించి ఇలా మాట్లాడలేదు, కానీ ఇంత దారుణంగా ఈయన బిహేవ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్కి ఉండరు, మీరు చచ్చిపోతారని చావు కోరుతుంటే చిరగెత్తున్నాడు నాకు. నువ్వు రాజకీయం హుందాగా మాట్లాడవయ్యా బాబు, హుందాగా మాట్లాడి నేను రెస్పెక్ట్ చేస్తారు అందరూ, అంతేగాని ఎదుటి చచ్చిపోతాడు లేని కొట్టుపారేయండి, బీపీ వస్తే వెళ్ళి మీరు దాడులు ఏంటి పద్ధతి? అడిగేవాడు పెట్టేవాడు ఎవడో లెక్క నీకు, అందుకు కోపం వచ్చిందండి. ఇక్కడ ఏమంటాడు ఈయన, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారట. ఇంకా మోడీ గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మరి? చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాయి, మరి నీకేం సపోర్ట్ చేయట్లేదు? జాతరలోనే చిన్నపిల్లడు తప్పిపోయాడట కుటుంబం నుంచి, తప్పిపోయి అక్కడక్కడ కనపడిన వాళ్ళకి మా ఫ్యామిలీ ఎక్కడ కనపడింది అని అడుగుతున్నాడట. ఏరో బాబు అంటే మా ఫ్యామిలీ మొత్తం తప్పిపోయింది అన్నాడట. వీడు తప్పిపోయాడని వీడు తెలీదు. అలాగా ఇప్పుడు రాహుల్ గాంధీ తప్పే, రేవంత్ రెడ్డి గారికి తప్పే, మోడీ గారికి తప్పే, అందరితో తప్పే, ఈయన ఒకరిదే కరెక్ట్. అయితే పాపం ఇతన్ని ఏకాగ్రం చేస్తారు, అన్ని పార్టీలు కూడా ఇతను దూరం పెట్టేసని వాస్తవాన్ని ఇతను కనిపెట్టలేకపోతుందండి. ఆ కనిపెడితే కనుక ఖచ్చితంగా ఇతను బిహేవియర్ మార్చుకుంటాడు. ఇదేంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, కనీసం ఒక్క పార్టీ కూడా నాతో పొత్తు ఎందుకు అడగదు అని ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటే అతను చేసిన తప్పేంటన్నది అతనికి అర్థమవుతుంది. అంతేగాని పిచ్చోడు ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరినీ పిచ్చోళ్ళు అంటాడట. ఈయన అలాగ ఉంది ఇప్పుడు ఈయన పని. ఈయన ఏకాగా అయిపోయాడు, ఉన్న అన్ని పార్టీలు చెడ్డ అంటున్నాడు. సార్ పద్ధతి కాదండి ఇదేమని.